మంత్రి పదవులు దక్కని నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. మూడో విడతలో అవకాశం కల్పిస్తామని నచ్చజెబుతున్నట్లు సమాచారం. మరోవైపు తనను ఎవరూ కలిసేందుకు రావద్దని సుదర్శన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు దక్కని నేతలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది. ప్రేమ్ సాగర్ రావు ఇంటికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా భేటీ కానున్నట్లు సమాచారం. మూడో విడతలో అవకాశం కల్పిస్తామని నచ్చజెబుతున్నట్లు సమాచారం. మరోవైపు తనను ఎవరూ కలిసేందుకు రావద్దని సుదర్శన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఉషా, మా కరెస్పాండెంట్ ఉషా దీనికి సంబంధించి మరిన్ని అంశాలు అందిస్తారు. ఉషా, చెప్పండి. హరి, కేబినెట్ విస్తరణలో ముగ్గురు మంత్రులకు చోటు కల్పించడంతో చాలా మంది కూడా ఏదైతే అలకపాన్పు ఎక్కినట్టుగా అయితే తెలుస్తుంది. తాజాగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు నిజామాబాద్, నల్గొండ, ఇబ్రహీంపట్నం ప్రతి ఒక్క చోట కూడా ఆశావాహులు తమకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు వస్తుంది అని ఆశపడినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఏదైతే సీఎం పీసీసీ కార్యాలయానికి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ఉండటం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల్ని ఎవరెవరికి కేటాయిస్తారన్న ఒక తర్జన భర్జనలో అధిష్టానం ఉండగా మరోవైపు ఈ బుజ్జగింపు పరంపర అయితే కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే పీసీసీ ఏదైతే నిరాశాపరులు ఎవరైతే ఉన్నారో, మంత్రివర్గంలో చోటు దక్కని వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించే పనిలో భాగంగా మీనాక్షి నటరాజన్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఒక్కొక్కరితో ఫోన్ లో టచ్ లో ఉండడంతో పాటు వారి నివాసాలకి వెళ్లి పరామర్శించడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మల్లెడ్డి రంగారెడ్డి తనకి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు అన్న కోణంలో అతను ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని కూడా ఒక అఫీషియల్ గా ఒక నోట్ కూడా వచ్చినట్టుగా అయితే మనకు తెలిసింది. కానీ ఈలోపు ఈ మొత్తాన్ని కూడా అలిగినటువంటి మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించే పనిలో భాగంగా మీనాక్షి అండ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరూ కూడా వారి దగ్గరికి వెళ్లి ఏదైతే బుజ్జగిస్తున్నారు వారికి రాబోయే 3 సీట్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా హామీ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో మొత్తం ఈ ముగ్గురుతో కలిసి 15కు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముగ్గురుకి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ 3 స్థానాలకి సంబంధించి 5 ఏళ్ల పరిపాలనలో భాగంగా వచ్చే 3.5 ఏళ్లలో ఖచ్చితంగా వీరికి స్థానం కల్పిస్తాము అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ముగ్గురికి కూడా నామినేట్ అయిన ఏదైతే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ శాఖలు కేటాయించాలనేది కూడా తర్జన భర్జన పడుతున్నారు. శాఖల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొత్త మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే దాదాపుగా 4 ఎక్స్ట్రా అండర్టేకింగ్ లో ఉన్నాయి. హోంశాఖ దగ్గర నుంచి అలాగే ఎంఏయుడి కావచ్చు, అలాగే ఆర్థిక శాఖ, ఇంకా మిగతా శాఖలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యాశాఖ ఇవన్నీ కూడా సీఎం అండర్టేకింగ్ లోనే ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదో ఒకటి వీరికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు కేబినెట్ లో ఉన్నటువంటి 12 మంత్రుల్లో కూడా కొన్ని శాఖలు అదనపు శాఖలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదైనా వీరికి కేటాయించే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే నటరాజన్ నేతలకు చెప్పారు. అలాగే
మొత్తం ఏదైతే క్యాబినెట్ లో బెర్త్ కావాల్సిందే అంటూ మల్రెడ్డి రంగారెడ్డి కూడా తాజా న్యూస్ ప్రకారం చూసుకున్నట్టయితే, అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకి ఖచ్చితంగా క్యాబినెట్ లో చోటు కావాల్సిందే అనేసి అని కూడా చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి విస్తృత స్థాయిలో పోరాడి ఏదైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ కావచ్చు, అలాగే అటు నిజామాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయాలనుకోవడంలో చాలా వరకు కూడా కష్టపడ్డారు. వీళ్ళు ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదు అన్న కోణంలో కూడా వారిని బుజ్జగింపే ప్రయత్నాలు అయితే మీనాక్షి నటరాజన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు మొత్తం ఓ పక్క క్యాబినెట్ విస్తరణతో ఆనందంగా ఉన్నటువంటి మంత్రుల పరంపర ఒక వైపు అయితే, నిరాశపరలేనటువంటి మంత్రులు ఏదైతే అలిగి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి మంత్రులను బుజ్జగిస్తున్నటువంటి పరంపర మరోవైపు కొనసాగుతూ వస్తుంది. మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఇలాంటివి జరుగుతాయని ముందుగానే ఊహించే మరో 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో మంత్రివర్గానికి సంబంధించి వాటిని పెండింగ్ లో పెట్టినట్టుగానే తెలుస్తుంది. వచ్చే 3.5 ఏళ్లలో ఇవి కూడా ఖచ్చితంగా ఫిల్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరి. ఓకే రైట్. థ్యాంక్ యూ ఉషా.